ఆయన ప్రయాణం ఆ చెట్టు కింద నుంచి వెళుతున్న సందర్భంలో ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు. ఏంటండి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండాలి, నీ ఇంటికి రావాలి నేను అని అంటున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, త్వరగా దిగు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. మనలో ప్రతి ఒక్కరి సమస్య ఆయనకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి యొక్క అవిధేయత ఆయనకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పాపం ఆయనకు తెలుసు. మనలో ప్రతి వారి హృదయము, ఈ ప్రపంచ ప్రజల యొక్క హృదయము ఆయనకు తెలుసు. అందుకోసమే ఆ మేడి చెట్టు దగ్గరికి రాగానే ప్రియమైన వాళ్ళారు ఏమంటున్నారంటే, జక్కయ్య త్వరగా దిగు. ఈ పాఠ్య పుస్తకాల్లో మనందరికీ తెలిసిన పాఠం ఒకటి మేడి చెట్టు గురించి. మేడి చెట్టు చాలా మేలిమిగా, మంచిగా, అందంగా కనిపిస్తుందట. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పండు చాలా అందంగా ఉంటుందంటండి, రమ్యంగా ఉంటుందంటండి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ పండు చూడటానికి బయటికి మంచిగా కనపడుద్ది, లోన పురుగులు పుచ్చిపోయి డొల్లతనం, గట్టితనం లేకుండా ఉంటుందని చెప్పి ఒక పాఠం మనకు తెలుసు. మనలో చాలామంది అది చదివాం. ప్రియమైన వాళ్ళరా, మేడి చెట్టు అంటండి పెద్ద పెద్ద ముళ్ళుతో ఉంటుందంటండి. అంటే యేసు ప్రభువుని చూడటానికి కూడా ముళ్ళు అని కూడా లెక్క చేయకుండా పైకి ఎక్కేశాడంట. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పుడు ఈ జక్కయ్య గురించి, జక్కయ్య యేసు ప్రభువుని ఇంట్లో చేర్చుకున్నప్పుడు యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడంటే, అయ్యా ఎవరి దగ్గరైనను ఏదైనా నువ్వు తీసుకునేలా 4 అంతలు తిరిగి ఇచ్చేస్తా నేను. జక్కయ్య ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజు యూదులలో ప్రియమైన వాళ్ళరా, రోమా ప్రభుత్వం వారు ఒక ఉద్యోగం ఇచ్చారు జక్కయ్యకి. పన్నులు వసూలు చేసేవాడు. ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్ అంటే అధికంగా వసూలు చేసేసాడంట. ఎలాగ వసూలు చేశాడండి? యేసు ప్రభు ఆ ఇంటిలోకి రాగానే అక్కడ ఏం కనిపిస్తుందంటే జక్కయ్య పాపం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? జక్కయ్య పాపం జక్కయ్యకి తెలిసిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడంటే, అయ్యా ఎవరి దగ్గరైనను ఏమైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తున్నా. చదవండి లూకా సువార్త 19వ అధ్యాయము 8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఎంతమంది దగ్గర తీసుకున్నాడండి? ఆస్తిలో సగం ఏం చేస్తున్నాడంట? బేదలకే రాసిచ్చేస్తానంటున్నాడు. తర్వాత ఎవని దగ్గరైనను ఏమైనా తీసుకుంటే నేను 4 అంతలు చెల్లిస్తా.